పర్వాలేదు. కేజీ 200. ఏంటి 200? 180కి ఇస్తున్నారు కదా. ఎన్ని 2 కేజీలా? 2 కేజీలు షాప్ ఫేమస్. టేస్ట్ అద్దరిందనాలి. టేస్ట్ చాలా అదిరిపోయింది. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు హైటెక్ కుసుమ. ఈరోజు నేను రొయ్యల వేపుడు బంగారు చేపల పులుసు వండుతున్నాను. కానీ వండుతున్నది నేను కాదు, మా అమ్మమ్మ. మా అమ్మమ్మ సూపర్ షెఫ్. మా అమ్మమ్మ వయసు 85 years. మా అమ్మమ్మ చేతిలో మ్యాజిక్ ఉంది. చేపల పులుసు అదిరిపోద్ది టేస్ట్. చేపల పులుసు, బంగారు పాప పులుసు, మరి తర్వాత చేప రొయ్యల వేపుడు, తర్వాత ఇది మా పెద్దమన్న వీళ్ళ కోసం నేను చేస్తాను. ఈరోజు నీ చేతి రుచులు మాకు చూపడతావు అయితే. చూడండి, పద. ఇదిగోండి బంగారు పాప మా మనవరాలు రెడీ చేసి ఉంచింది, బాగా కడిగేసి. నేను వంట చేస్తాను. ఇదిగోండి రొయ్యలు కూడా మా మనవరాలు కడిగేసి ఉంచింది, ఎప్పుడు చేస్తాను. అమ్మమ్మ, మనం చేపలను అయితే కడిగి తెచ్చాం. ఇప్పుడు ఇందులో ఏటేటి వేస్తామో చెప్పు. పసుపు, ఇన్ని చేపలకి ఇంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం కూడా ఇప్పుడే వేస్తాం. కారం కూడా ఇప్పుడే వేస్తాం. నూనె కూడా కొంచెం కలిపి ఇది కలిపిమంటావా ఇప్పుడైతే? ఇలాగేనా? అన్ని బాగా కలిసేటట్టు ముక్కలకి పెట్టిన బంగారు పాపల చేపల పులుసు కోసం ఈ చేపల్లో పసుపు, ఉప్పు, కారం, నూనె అన్ని వేసుకున్నాం కదండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంచుకుందాం. ఈ బంగారు పాపల చేపల పులుసు కోసం అమ్మమ్మ చెప్పింది కదా, పెద్ద ఉల్లిపాయలు 6 మిక్సీలో కొంచెం కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. గరం మసాలా కూడా ఆడుకున్నాం. ఇదిగోండి చేపల పులుసు కోసం చింతపండు కూడా ముందుగానే వాష్ చేసి ఇలా నానబెట్టుకుని ఉంచుకున్నాం. కుసుమా, పొయ్యలిగించు, చేపల పులుసు ఉండాలి. ఓకే. బంగారు ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేపల పులుసు. పదండి వంటకందాం. కుసుమా, నూనె అమ్మమ్మ, నూనె చేపల పులుసు కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా, చూడు. ఇందులో ఏం వేస్తావు అమ్మమ్మ ఇప్పుడు? మెంతులు. మెంతులా? కుసుమా, నువ్వు మెంతులు వేగిపోయి నువ్వు ముద్దేసి అమ్మ. ఉల్లి ముద్ద, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అంతేనా? ఇది బాగా ఎర్రగా వచ్చే వరకు వేసుకోవాలి. మా అమ్మమ్మకి 6 పిల్లలు, 11 మంది మనవలు, ఇంకా 4 ముమ్మనవలు. మా అమ్మమ్మ ఇలా ఉందని ముసలావిడేం అనుకోకండి, మా అమ్మమ్మ యాంగ్. ఇటువంటి చేపల పులుసు ఎంత బాగా కలుపుతుందో చూడండి, ఎంత పెద్ద కళాయిలో. ఇంకా కొంచెం వేగాలి కదమ్మమ్మ. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద కొంచెం వేగింది కదా, ఇప్పుడు గరం మసాలా వేయాలా? ఎంత వేస్తాము? 3 చెంచాలా? హోల్ గరం మసాలా అంతా, అల్లం వెల్లుల్లిపాయ అన్ని కలిపి ఆడుకున్న మసాలా ఇది. ఇదిగోండి లగ్భగ్ 3 చెంచాలు ఉంటుంది. ఇది కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా ఎర్రగా వేగాలి ఉల్లి ముద్ద కదా మమ్మ. ఉల్లి ముద్ద వేసిదా? బాగా ఎర్రగా వేగిపోయిందా మసాలా, ఉల్లి ముద్ద, నూనెంతా పైకి వస్తుంది కదా. ఇప్పుడు వేసిమంటావా? ఇలా ఉంచుకోమంటావా కడియా? కొద్దిపాలంటావా? మనం బాగా వేగిన ఉల్లి ముద్దలో చేపలు వేసుకున్నాం కదండి, అమ్మమ్మ చెప్పింది. ఇట్లా కలుపుకోవడం అయితే గరిటెలతో గట్ట కలుపుకొని చేపల ముక్కలు ముక్కలుగా చేయకూడదట. ఇలా పట్టుకొని బా ఏం వాసన కదమ్మమ్మ.
అమ్మమ్మ మరి చింతపండు పుల్ల ఈ లోప వేగుతున్నాయి కదా ఈ పిండేసుకుందామా చింతపండు పుల్లని బంగారు పాపల కోసం ఇలా పిసుకుతూ చింతపండు నీరుని తీసుకుందాం. పుల్ల పుల్లగా ఉండే మన బంగారు పాపల చేపలు సూపర్ ఉంటాయి టేస్ట్. కుస్మా పులుసు వేసేద్దాం. చేపల్లోనా కలుపుతాము. వేద్దాం. ఇంకా సరిపడా నీళ్ళు వేయాలా? కొంచెం ముక్క వేద్దాం. కుస్మా పులుసులోని బెల్లం వేయాలమ్మా, చిన్నది మరుగుతుంది కాబట్టి. దీని నుంచి ఏటవుతుందమ్మా చింతపండులో? చిన్న రుచి వస్తుంది. మన బంగారు పాపల చేపల పులుసు మరుగుతుంది కదండి. ఇందులో మనం చింతపండు పులుసు వేసాం. పులుసు అనగానే చింతపండుతో కాంబినేషన్లో బెల్లం వేయాలి. ఇది పెద్దల మాట. చింతపండు ఎప్పుడు యూజ్ చేసినా మెంతులు బెల్లం ఖచ్చితంగా యూజ్ చేయాలి. అప్పుడే అది పులుసుకి పర్ఫెక్ట్ టేస్ట్ని ఇస్తుంది. ఇది మా అమ్మమ్మ చెప్పిన మాట. మా పులుసు మరిగిపోయింది 5 నిమిషాల్లోనే. కుస్మా పులుసు మరిగిపోయింది, ఆపి అమ్మ. పులుసు అయితే బాగా మరుగుతుంది. ఇంకొక 2-3 నిమిషాల్లో మన పులుసు రెడీ అయిపోతుంది. అంత కలర్ఫుల్ గా ఉండే బంగారు పాపల పులుసు. చేపల పులుసు అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఆఫ్ చేసింది మంచి రుచిగా ఉంది. రుచి చూసి చెప్పండి. అలాగే అమ్మమ్మ చేతి కాంబినేషన్ లో మన బంగారు పాపల చేపల పులుసు ఎక్కువ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. రుచి చూసి చెప్దాం ఎలా ఉందో. మా అమ్మమ్మ చేయడం ఏంటి, బాగోపోవడం ఏంటండి. 85 ఇయర్స్ మా అమ్మమ్మకి. మా అమ్మమ్మ చేత్తో అద్భుతంగా ఉంటుంది. ఏది ముట్టుకుంటే అదే అద్భుతం. ఇదిగోండి ఫైనల్ గా మా అమ్మమ్మ చేతితో తయారైన బంగారు పాప చేపల పులుసు. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఎక్కువ టేస్టీగా ఉంటుంది. మా అమ్మమ్మ వండడం ఏంటి, టేస్ట్గా లేకపోవడం ఏంటండి. మా అమ్మమ్మ చేతి రుచిలో చేపల పులుసు అయితే చేస్తాం కదండి. ఇప్పుడు నా రుచిలో నా టేస్టీగా నేనండే వంట రొయ్యల గోల్డెన్ ఫ్రై. పదండి ఎలా చేస్తారో చూద్దాం. కానీ ఇదిగోండి మా తాతయ్య గారు సేరాప్ సూర్యనారాయణ గారు. ఇతనికి 92 సంవత్సరాలు. తాతయ్యకి ఇప్పటికి కూడా అమ్మమ్మ ఎంత ప్రేమగా అన్నం వడ్డిస్తుంది. చూడండి అన్నం అయితే పెట్టేసింది. ఆవిడ చేతితో వండిన ఈరోజు చేపల పులుసు వడ్డిస్తుంది. అమ్మమ్మ పెట్టి. అందుకు పెద్ద గట్టి అన్నం పులుసు వేసి అమ్మమ్మ. సరే రేట్రా తీసుకెళ్ళిపోయాము. తినండి తాతయ్య ఎలా ఉందో చూడండి. మీ ఆవిడ ఎన్నాళ్ళకి అప్పుడే ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వండినప్పటికి ఇప్పటికి అదే రుచి కంటిన్యూ అవుతుందో లేదో చెప్పాలి కదా. ఒక ముందు తినేసి అన్ని సరిపోయాయా? అన్ని సరిపోయి చాలా బాగుంది. టేస్ట్ అద్దరిండి అనాలి. టేస్ట్ చాలా అదిరిపోయింది. చాలా బాగుంది. మా ఆవిడ అన్నపూర్ణదేవి అనాలి. అన్నపూర్ణదేవి చాలా చేతి వంట చాలా మంచిది. చాలా అదిరిపోయింది. చాలా బాగుంది కూడా. ఈ చేపలు బంగారు పాప రొయ్యల గోల్డెన్ ఫ్రై కోసం సోంపు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు కొంచెం కచ్చపచ్చగా ఇలా పొడి చేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు కూడా ఇలా కచ్చపచ్చగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె మరిగింది కదండి. ఇందులో మనం ఫస్ట్గా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాం. చూడండి ఇవి అయిపోయాయి కదా. వెంటనే ఈ పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి బాగా వేపుకుంటాం. ఏదైనా ఉంది మన రొయ్యల గోల్డెన్ ఫ్రైలో వేపుడులో అంటే ఈ ఫ్రై బాగా అవ్వడమే. మన మసాలా ఏదైతే ఉందో మన రొయ్యల గోల్డెన్ ఫ్రై కోసం అదైతే వేగిపోయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అంతే. ఇంకే మసాలాలు, ఇంకే ఫ్లేవర్స్, ఇంకే టేస్ట్ నేనేం వాడట్లేదు. ఎన్నో రోజుల తర్వాత మా ఊరు వచ్చాం కదా. ఈరోజు సండే, మాకైతే నాన్ వెజ్ పండగ. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకుందాం.
సిమ్లో పెట్టుకొని అన్నీ బాగా వేగిపోతే మన గోల్డెన్ ఫ్రై రెడీ. మన రొయ్యల గోల్డెన్ ఫ్రై కోసం రొయ్యలను అయితే వేపుతున్నాం కదండి, అందులో వాటర్ అంతా బయటకు వస్తుంది చూడండి. ఈ రెసిపీలో ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు, ఆ వచ్చిన నీళ్ళతోనే ఆ రొయ్యలు ఉడుకుతూ బాగా ఫ్రై అవుతాయి. మన రొయ్యల గోల్డెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే మన రొయ్యల గోల్డెన్ పెప్పర్ ఫ్రై రెడీ. ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో రుచికరంగా ఉండే గోల్డెన్ రొయ్యల పెప్పర్ ఫ్రై రెడీ. మా అమ్మమ్మతో కలిసిన వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అయిపోయాయి రైలు.